చెందుర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ముఖ్యమంత్రి సాయనిధి చెక్కులను శనివారం జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గొట్టె ప్రభాకర్ పంపించేశారు. బాధితులకు 70,000 రూపాయల చెక్కులను పంపించేసినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపించేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పులి సత్యం, మార్కెట్ డైరెక్టర్లు మరి కృష్ణ, నాగుల శంకర్, పోతరాజు రవి, కోంచెట్టి లింగయ్య, మరి లక్ష్మణ తిరుపతి, పులి నరేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా వ్యాక్సిన్ సంబంధించిన మన నాగుల శంకరయ్య, మర్రి కృష్ణ గారు అందరి ఆధ్వర్యంలో ఈరోజు మన కోచెట్టి తిరుపతి, మన పోతరాజు రవి, మరి లక్ష్మణ ఆధ్వర్యంలో గౌరవనీయులు ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో, మన రాష్ట్ర ముఖ్యమంత్రులైన రేవంత్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ఈరోజు ఇంచుమించు దాదాపు ఒక 70,000 రూపాయల దాకా మన ఇద్దరికి చెందుర్తి గ్రామానికి చెందిన ఇద్దరికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇంత తొందరగా ఇవ్వలేదు. ఇప్పుడు దాదాపు 3-4 నెలల ఇళ్ళనే రావడం జరుగుతుంది. ఎందుకంటే దీనికి సంబంధించిన మన ఎమ్మెల్యే గారు సీరియస్గా ఏ పనైనా కానీ ముందుండి ప్రజలకు సేవలో ముందుంటుండు కాబట్టి ఎమ్మెల్యే గారికి మా చెందుర్తి పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నాం.